డిచ్ టీవీ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కర్ణాటకలో జరిగిన దారుణ ఘటనలో షాకింగ్ విషయాలైతే బయటకు వస్తున్నాయి. అయితే డబ్బులు ఇవ్వలేనందుకే అక్కడికి వచ్చిన టూరిస్టులు ఎవరైతే యువతులు ఉన్నారో వారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు అగంతకులు. అయితే వారిని డబ్బులు డిమాండ్ చేస్తారు. ఇవ్వకపోవడంతోనే వారితో పాటు వచ్చిన యువకులను అయితే పక్కన ఉన్న కాలువలోకి తోసేసి వీరిపై కూడా అఘాయిత్యానికి అక్కడ ఉన్న అగంతకులు పాల్పడినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇజ్రాయెల్ నుంచి వచ్చిన అటు కర్ణాటకకు ఒక టూరిస్టు యువతి వచ్చింది. అయితే అక్కడ వచ్చిన తర్వాత కూడా ఒక హోమ్ స్టే ఓనర్ ఇంట్లో కూడా ఆమె స్టే చేసింది. అయితే వీరంతా కలిసి గురువారం రాత్రి తుంగభద్ర కెనాల్ను చూసేందుకు కూడా వీరందరూ వెళ్లారు. అక్కడ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న స్పాట్స్ ని చూసి ఎంజాయ్ చేసేందుకు కూడా వీరంతా అక్కడికి సరదాగా వెళ్లారు. అయితే వీరిలో 2 అమ్మాయిలు కాగా మరో 3 యువకులు ఉన్నారు. సో ఇంతలో కూడా అక్కడికి కొంతమంది రాత్రిపూట వీళ్ళ దగ్గరకు 2 బైకుల మీద అగంతకులు అయితే వచ్చారు. ఈ నేపథ్యంలోనే అక్కడ వారందరూ కూడా అక్కడ టూరిస్ట్ స్పాట్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన అగంతకులు అయితే వాళ్ళని డబ్బులు అయితే డిమాండ్ చేశారు. అయితే డబ్బులు ఇవ్వకపోవడంతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఫస్ట్ వారిని పెట్రోల్ కావాలని మొదట వచ్చినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులకి ఇవ్వడానికి నిరాకరించడంతో వారితో పాటు వచ్చిన పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తుంగభద్ర కెనాల్లోకి గెంటేసి వారిపై దాడికి కూడా ప్రయత్నించారు. అయితే యువతులు 2 మీద అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు అగంతకులు కూడా. అయితే 3 యువకుల్లో 2 ఆచూకీ అయితే ప్రస్తుతం లభించింది. మరొక వ్యక్తి డెడ్ బాడీని కూడా గుర్తించారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే నిన్న నుంచి కూడా ఘటన జరిగిన తర్వాత పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో తుంగభద్ర ఎడమ కాలువలోకి అటు డేనియల్ పంకజ్ ఘటన అయితే కూడా అక్కడ డెడ్ బాడీని అయితే గుర్తించినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే డెడ్ బాడీని అయితే గుర్తించారు పోలీసులు. సో అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగు రావడంతో కూడా అందరూ కూడా షాక్ గురయ్యారు. అయితే టూరిస్టులు ఎవరైతే ఉన్నారో స్పాట్లకు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సో అయితే అమెరికాకు చెందిన డేనియల్, మహారాష్ట్ర పర్యాటకుడు పంకజులు కాలువ నుంచి ప్రాణాలతో బయటపడ్డట్టుగా కూడా పోలీసులు చెప్పారు. అయితే మరొకరు మిస్ అవ్వడంతో డీబాస్ ఎవరైతే ఉన్నారో ఆయన మిస్ అయిపోయారు. తుంగభద్ర నదిలో కొట్టుకుపోయిన విషాద ఘటన మనం చూస్తున్నాము. ప్రస్తుతం పోలీసులు అయితే అతని డెడ్ బాడీని అయితే గుర్తించారు. అలాగే నిందితుల కోసం కూడా పోలీసులు నిందితులను అయితే అరెస్ట్ చేశారు. నిందితులు ఎవరైతే ఉన్నారో హందీ మల్లేష్ దాసర్, చేతన్ సాయిగా గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరిద్దరూ కూడా ఎవరు ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారా, ఎక్కడి నుంచి వచ్చారు, ఇలాంటి దొంగతనాలకి ఇలాంటి అఘాయిత్యాల కేసెస్ ఏమన్నా ఉన్నాయనే నేపథ్యంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. సో ఏదేమైనా కర్ణాటకలో టూరిస్టులపై జరిగిన ఘటన అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే నిన్న మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం మహిళల మీద అనేది కూడా ఒక షాకింగ్ ఘటనగానే చెప్పొచ్చు. అటు ఇజ్రాయెల్ నుంచి వచ్చిన కర్ణాటకకు వచ్చిన టూరిస్టులపై ఈ ఘటన అయితే అందరినీ కూడా కలవర పెడుతుంది. అయితే ఇజ్రాయెల్ యువతితో పాటు మరో మహిళపై కూడా దుండగులు రేప్ చేయడానికి ప్రయత్నించారు. ఈ ఘటనలో వారితో పాటు వచ్చిన యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పక్కన తుంగభద్ర నదిలోకి గెంటేశారు అగంతులు. వారిద్దరిని గెంటేసి వీరిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో 3 యువకుల్లో కూడా 2 నిన్న రక్షించగా మరొకరు మిస్ అయ్యి ఆయన మృతదేహాన్ని అయితే ఈ రోజైతే పోలీసులు మృతదేహాన్ని లభ్యం చేసుకున్నారు. అయితే మరో పక్కన ఇప్పటికే నిందితులిద్దరిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. వారిద్దరిని కూడా విచారిస్తున్నారు. వారిరువురు ఎక్కడ వారు, ఇంతకు ముందు ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారా ఏంటనేది కూడా ప్రస్తుతం అయితే పోలీసులు విచారిస్తున్నారు.
ప్లస్ మనం చూస్తున్నాము ఏదైతే కర్ణాటకలో టూరిస్టులపై జరిగిన దారుణ ఘటనలో కూడా షాకింగ్ విషయాలు అయితే బయటకు వచ్చాయి. అయితే టూరిస్ట్ ప్లేస్లను ఎంజాయ్ చేసేందుకు వచ్చిన యువతులపై కూడా అక్కడికి వచ్చిన అగంతకులు అయితే బలవన్మరానికి అటు అగంతకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే ఏదైతే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు, ముందుగా కూడా డబ్బులు ఇవ్వకపోవడంతోనే ఈ ఘటన జరిగినట్లు కూడా తెలుస్తుంది. కర్ణాటక రాష్ట్రం కొప్పళ జిల్లా గంగావతిలో అక్కడికి అయితే ఇతర రాష్ట్రాలు విదేశీ పర్యాటకులపై దుండగులు దాడి చేసిన ఘటనలో అయితే దారుణ విషయాలు వెలుగు చూసాయనే చెప్పుకోవాలి. పర్యాటకులపై దాడి చేసి ముగ్గురిని కాలువలోకి తోసేశారు నిందితులు. ముగ్గురు ఎవరైతే అటు మగవారు ఉన్నారో వారు ముగ్గురిని కూడా కాలువలోకి తోసేసి ఆడవారిపై దాడి చేసేందుకు నిందితులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ముగ్గురు గల్లంతైన వారిలో కూడా ఇద్దరు నిన్న సురక్షితంగా బయటపడగా మరొకరు డీబాస్ అనే వ్యక్తి మృతి చెందారు. ఈ డీబాస్ అనే వ్యక్తి మృతదేహాన్ని కూడా ఈ రోజు అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ విషయాలను కూడా కొప్పల్ ఎస్పీ రామ్ అరసిద్ధి గంగావతిలో అటు విలేకరులకు తెలిపారు. అయితే ఆయన ఏం చెప్తున్నారంటే, ఇజ్రాయెల్కు చెందిన ఓ మహిళ, అమెరికాకు చెందిన డేనియల్, నాసిక్కు చెందిన పంకజ్, ఒడిశాకు చెందిన డీబాస్ అనే వారందరూ కూడా మహిళా నిర్వాహకులకు చెందిన హోమ్ స్టేలో బస చేశారు. అయితే 6న రాత్రి హోమ్ స్టే నిర్వాహకులతో సహా పర్యాటకులందరూ కూడా కలిసి బయట అక్కడ ఉన్న స్పాట్స్ అయితే ఎంజాయ్ చేసేందుకు, స్పాట్స్ ని చూసేందుకు కూడా వీరందరూ కలిసి వెళ్లారు. అయితే అనుకోని పరిస్థితుల్లో కూడా అక్కడ ఈ ఘటన అయితే వాళ్ళకి ఎదురైందనే చెప్పాలి. సో వీరందరూ కూడా అక్కడికి వెళ్లే స్పాట్స్ ని ఎంజాయ్ చేసినప్పుడు అటు సనాపుర చెరువు సమీపంలో రంగాపుర గంగమ్మ గుడి వద్ద సంగీత కార్యక్రమం అయితే నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు కూడా టూరిస్టులందరూ అక్కడ చేరుకున్నారు. ఆ సమయంలో ముగ్గురు నిందితులు మద్యం తాగి ఒకే ద్విచక్ర వాహనంపై అక్కడికి వచ్చి పర్యాటకులను డబ్బులు డిమాండ్ చేశారు. అయితే వారు ఇవ్వకపోవడంతోనే అక్కడ ఉన్న ఇద్దరు మహిళలతో కూడా అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పాలి నిందితులు. అయితే దాంతో డేనియల్, పంకజ్, డిబాస్ వీరు ముగ్గురు కూడా ఆ నిందితుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినా కూడా ఈ నేపథ్యంలో వారు వినకపోవడంతో ఈ ముగ్గురిని కూడా పక్కనే ఉన్న కాలువలోకి తోసేశారు. అయితే కాలువలో పడిన డేనియల్, పంకజ్ కొద్దిసేపటికి ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చారు. అయితే డి బస్ మాత్రం కాలువలో కొట్టుకుపోయారని చెప్పాలి. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని మల్లాపుర జల విద్యుత్ కేంద్రం వద్ద లభించినట్టుగా కూడా పోలీసులు అయితే తెలిపారు. సో ఏదైతే డీబాస్ అయితే ఈ ఘటనలో మృతి చెందడం అనేది కూడా విషాద ఘటనగానే చెప్పుకోవాలి. ముగ్గురు చెరువులో పడిపోయిన ముగ్గురులో కూడా ఇద్దరు ప్రాణాలతో సురక్షితంగా బయటపడగా డీబాస్ అయితే కాపాడలేకపోయామంటూ కూడా పోలీసులు అయితే వివరించారు. ప్రస్తుతం డీబాస్ మృతదేహం అయితే మల్లాపుర జల విద్యుత్ కేంద్రం వద్ద అక్కడ లభించినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. నిందితులను గంగావతి సమీపంలోని సాయినగర్ కు చెందిన హంది మల్లేష్ దాసర్, చేతన్ సాయిగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే వీరిలో ప్రస్తుతం వీరిని గుర్తించి అరెస్ట్ చేశారు. అయితే మరొకరు నిందితుడు కూడా పరారులో ఉన్నట్టు, వారందరిపై కూడా కేసు నమోదు చేసినట్టు పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే వీరందరూ ఎక్కడి నుంచి వచ్చారనేది కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అటు డీబాస్ మృతదేహాన్ని అయితే పోలీసులు లభ్యం చేసుకున్నారు. అనంతరం కూడా పోస్ట్ మార్టానికి పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు పోలీసులు. అయితే అటు టూరిస్ట్ ప్లేస్ కి ఎవరైతే వచ్చారో ఈ టూరిస్టులు అందరూ కూడా అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా బయట వ్యక్తులతో, తెలియని వ్యక్తులతో కూడా జాగ్రత్తగా ఉండాలి, జనసంచారం ఉన్న ప్లేస్ లోనే ఉండాలంటూ కూడా పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ అటు మొత్తం 5 మంది కూడా ఉన్నారు. ఎందుకంటే అటు ముగ్గురు మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. అయినా కూడా నిందితులు అంత బలవంతంగా కూడా వారు ముగ్గురిని పక్కనే ఉన్న కాలువలోకి అయితే తోసేసి వీరిపై అఘాయిత్యానికి పాల్పడడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే కాలువలో పడిన డీబాస్ అనే వ్యక్తి అయితే అటు ప్రమాదకరంగా స్థితిలో మృతి చెందడం జరిగింది. అయితే ఈ ఘటనపై కూడా ఇప్పటికే అటు పోలీసులు అయితే వివరాలు అయితే మొత్తం డీటెయిల్స్ అయితే వివరించారు పోలీసులు. ఒకసారి వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. ಮೃತದೇಹ ಕೂಡ ಪತ್ತೆಯಾಗಿದೆ ಕೆನಾಲ್ ಅಂತ. ನಾವು ಅದು ಮುಂದಿನ ಪ್ರಕ್ರಿಯೆಯನ್ನು ಜರುಗಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಈ ಪ್ರಕರಣದಲ್ಲಿ ಗಂಗಾವತಿ ರೂರಲ್ ಠಾಣೆಯಲ್ಲಿ ಪ್ರಕರಣ ದಾಖಲಾದ ನಂತರ ನಾವು 6 ತಂಡಗಳನ್ನು ರಚಿಸಿದ್ದೀವಿ. ಆ ತಂಡಗಳಲ್ಲಿ ಮಾನ್ಯ ಐ ಜಿ ಸಾಹೇಬರು ಕೂಡ ನಿನ್ನೆ ಇಲ್ಲೇ ಬಂದಿದ್ರು. ಅವರು ಕೂಡ ಸೂಪರ್ವೈಸ್ ಮಾಡಿ 6 ತಂಡವನ್ನು, ಅದು ನಮ್ಮ ಅಡಿಷನಲ್ ಎಸ್ ಪಿ ಹೇಮಂತ್ ಕುಮಾರ್ ಹಾಗೂ ಗಂಗಾವತಿ DSP ಪಾಟೀಲ್ ಅವರು ಲೀಡ್ ಮಾಡ್ತಾ ಇದ್ರು. 6 ತಂಡದಲ್ಲಿ ನಮ್ಮ ಜುಟ್ಟಲ್